వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేందుకు ఇప్పటి నుండి గ్రామ స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సంస్థాగత సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి రాయలసీమ జోనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. జిల్లాలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం దురుద్దేశంతో ప్రైవేటీకరణ విధానాన్ని తప్పుపడుతూ ఈ నెల 28వ తేదీన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టి రాష్ట్ర గవర్నర్ ను కలుస్తున్నట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వచ్చిన తర్వాత దాన్ని చట్టం కూడా చేస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి అందుచేత ఈ గ్రామ కమిటీలు వేసుకోవడం కూడా చాలా మనకు ముఖ్యం. అదేవిధంగా ఇట్లా కోటి సంతకాలు ఉద్యమం మాదిరి అనేక ఉద్యమాలు రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ మీద మనం చేపట్టాల్సి ఉంటుంది. అన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం మెడికల్ కాలేజీలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి వాటిని కట్టే పరిస్థితి ఏ ఊరు కూడా చేయలేదు. మన నాయకుడు చేశాడు. దాదాపు 5 కాలేజీలు ఇప్పుడే ప్రారంభమైన తరగతులు కూడా ఇంకా 7 కాలేజీలు, ఇంకా మిగతా 12 కాలేజీల్లో 7 కాలేజీలు అయితే ఇప్పటిదాకా మన వీళ్ళు ఈ 14 నెలలు పనిచేస్తుంటే అవి కూడా కార్యరూపం దాల్చాయి. దీనికి మొత్తమే ఖర్చు అంతా కూడా ఇప్పుడు పెట్టింది పోను బ్యాలెన్స్ మనం ఖర్చు చేయాల్సింది 5,000 కోట్లే. నువ్వేమో అమరావతిలో దాదాపు 93,000 కోట్లకు టెండర్లు పిలిచావు. అక్కడ వాళ్ళందరికీ కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చావు. దాంట్లో 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తే 8% నువ్వే తీసేసుకున్నావు మళ్ళా కాంట్రాక్టుల దగ్గర అని చెప్పి. మరి ఇలాంటి పరిస్థితి నీకు 5,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదా? ఈ మెడికల్ కాలేజీలన్నీ పూర్తయితే దాదాపు 1,00,000 కోట్ల ఆస్తి రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఏర్పడిండేదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి అందుకే ఈరోజు మనం ఈ ఉద్యమాన్ని చేపట్టాం. తప్పకుండా ఇది 28వ తేదీ రాష్ట్ర స్థాయిలో గవర్నర్ గారిని అందరూ కోఆర్డినేటర్లు కానీ మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ని కలవబోతా ఉన్నామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనకు కరోనా వచ్చింది. ఆ రోజు డాక్టర్లు కొడుతుంటే ఒక చిన్న దేశం, కమ్యూనిస్టు దేశం, చిన్న దేశం మన అమెరికా పక్కనే ఉంటుంది. ఏది క్యూబా దేశం కమ్యూనిస్ట్ కంట్రీ, మనకంటే పేద కంట్రీ. మరి అలాంటి దేశం నుంచి 60 దేశాలకు వాళ్ళు డాక్టర్లను పంపించారు. అక్కడ అన్ని కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్, ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్. మరి గవర్నమెంట్ కాలేజీలు ఉంటే పేదలందరికీ కూడా